ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థాన పర్వదినం ఘనంగా జరగనుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానము పర్వదినం నాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు. ఈ ఉత్సవం జరిగే రోజున ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో 4గింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామి వారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరింపజేస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో పరివట్టం అంటే చిన్న పట్టుగుడ్డను కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి వారికి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారికి టిటిడి తరపున కార్యనిర్వహణాధికారికి లచ్చన అనే తాళపు చెవిగుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. హారతి, చందనము, తాంబూలము, తీర్థము, శఠారి వంటి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవిగుత్తిని తిరిగి శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా జూలై 16వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమో వెంకటేశాయ.